హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ పార్టీకి సంబంధించి ఇక మేనిఫెస్టోలో ఎవరి మేనిఫెస్టోలో ఏముంది, ఏవి ప్రభావం చూపుతాయి, గేమ్ చేంజర్ ఏదవుతుంది అనే పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా అయితే మనం వివరాల్లోకి వెళ్దాం. ముఖ్యంగా చూసినట్లయితే ఏపీ ఎన్నికలకు సంబంధించి పోరు కీలక దిశకైతే చేరుకుంది. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా పార్టీలు మేనిఫెస్టోలను ప్రకటించాయి. వైసీపీ ఇప్పటికే ఎన్నికల ప్రణాళిక విడుదల చేయగా టీడీపీ కూటమి మంగళవారం రిలీజ్ అనేది చేసింది. ఓటర్లను ఆకర్షించేందుకు పలు హామీలనైతే ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల హామీలను మేనిఫెస్టోలను ఓసారి అయితే పరిశీలిద్దాం. ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ కూటమి హోరాహోరీ తలపడుతున్నాయి. మరోసారి అధికారం కైవసం చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం సాధించాలని టీడీపీ తహతలాడుతున్నాయి. ఇక దీంతో అధికారమే లక్ష్యంగా హామీలు కురిపిస్తున్నాయి. వైసీపీ ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేయగా తాజాగా మంగళవారం టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కూడా మేనిఫెస్టో ప్రకటించింది. ఇక రెండు పార్టీల మేనిఫెస్టోలను ఓసారి అయితే పరిశీలిస్తే అనేక ఆసక్తికర అంశాలైతే కనిపిస్తాయి. మీరైతే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వైసీపీ వర్సెస్ టీడీపీ మేనిఫెస్టో అంటూ మనకి ఈ విధంగా అయితే న్యూస్ అనేది రావడం అనేది జరిగింది. దీనిలో ముఖ్యంగా టీడీపీ వైసీపీ మేనిఫెస్టోలో సారూప్యత కనిపిస్తున్న పథకాలు ఏవైతే మనం ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా అమ్మఒడి, తల్లికి వందనం నవరత్నాల్లో భాగంగా వైసీపీ సర్కార్ పిల్లలను అమ్మఒడి పథకం పేరిట బడికి పంపే తల్లుల ఖాతాల్లో ఏటా 15,000 అయితే జమ చేస్తూ వస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే ఈ మొత్తాన్ని 15,000 నుంచి 17,000కు పెంచుతామని జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇదే తరహా హామీ టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోలోనూ ఉంది. తల్లికి వందనం పేరుతో చంద్రబాబు దీనికి సంబంధించి హామీ ఇచ్చారు. తాము గెలిస్తే తల్లికి వందనం పేరుతో స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 చొప్పున సాయం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక అత్యంత కీలకమైన హామీ ఏమిటంటే పెన్షన్లు. ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెన్షన్ కానుక క్రింద వైసీపీ నెలకు 3,000 రూపాయల పెన్షన్ అయితే అందిస్తోంది. ఇక తాము మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ మొత్తాన్ని 2 దఫాల్లో 4,000కు పెంచుతామని జగన్ ప్రకటించారు. 2028లో 3,500కు, అలాగే 2029 జనవరిలో 4,000కు పెంచుతామన్నారు. అయితే తాము అధికారంలోకి వస్తే 2024 ఏప్రిల్ నుంచే పెన్షన్ మొత్తాన్ని 4,000 చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. ఏప్రిల్, మే, జూన్ 3 నెలల పెన్షన్ బకాయిలు కలిపి జూన్ నెలలోనే అంటే 7,000 రూపాయలు అందిస్తామంటోంది. అలాగే దివ్యాంగులకు నెలకు 6,000 పెన్షన్ అందిస్తామని, అలాగే 100% దివ్యాంగులు అయితే 10,000 రూపాయలు అందిస్తామని టీడీపీ కూటమి మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇక రెండు పార్టీలు ప్రకటించిన హామీల్లో సారూప్యత ఉన్న మరో అంశం కూడా ఉంది. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం. ఈ పథకం క్రింద ప్రస్తుతం ఏడాదికి 13,500 రూపాయల చొప్పున వైసీపీ ప్రభుత్వం పెట్టుబడి సహాయం అందిస్తోంది. ఇక కేంద్రం అందించే 6,000తో కలిపి ఈ మొత్తాన్ని 4 విడతల్లో అందిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో గెలిస్తే రైతు భరోసా మొత్తాన్ని ఏడాదికి 16,000కు పెంచుతామని వైసీపీ మేనిఫెస్టోలో జగన్ హామీ ఇచ్చారు. ఇక టీడీపీ కూటమి విషయానికి వస్తే తాము గెలిస్తే ప్రతి రైతుకు ఏడాదికి 20,000 ఆర్థిక సహాయంగా అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరోవైపు 45 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేయూత క్రింద వైసీపీ ప్రభుత్వం ఏడాదికి 18,750 సహాయం అందిస్తోంది. మొత్తంగా 5 ఏళ్లలో 75,000 ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో గెలిస్తే వైఎస్ఆర్ చేయూత పథకాన్ని కొనసాగిస్తామని ఇక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అయితే వివరణ ఇచ్చారు. ఇక అలాగే 2004 మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అయితే టీడీపీ కూటమి మాత్రం ఇందుకు కాస్త భిన్నమైన పథకాన్ని ఎంచుకుంది. వైసీపీ 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ఆర్థిక సహాయం అంటూ హామీ ఇస్తే, ఇక టీడీపీ మాత్రం 19 నుంచి 59 ఏళ్లలోపు ఉన్న ప్రతి మహిళకు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. నెలకు 1,500 చొప్పున ఏడాదికి 18,000 ఆర్థిక సహాయం ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇక వైసీపీ 3 రాజధానుల విధానానికి కట్టుబడగా ఇక టీడీపీ మాత్రం అమరావతి రాజధానిగా ఉంటుందని చెబుతోంది. ఇక వైసీపీ ప్రకటించని అలాగే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.
అలాగే ఇక ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలను చంద్రబాబు తమ మేనిఫెస్టోలో ప్రకటించారు. మరి ఓటర్లు ఎవరిని ఆశీర్వదిస్తారనేది చూడాలి. మరి చూశారు కదా, ఏదైతే వైసీపీ వర్సెస్ టీడీపీ ప్రభుత్వానికి సంబంధించి ఇక వీళ్ళైతే పోటాపోటీగా పథకాలు అయితే ప్రకటించారు. దీనికి సంబంధించి ఏదైతే సారూప్యత గల పథకాలను అయితే మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా ఎక్స్ట్రాగా మనం టీడీపీ ప్రభుత్వం ఏ పథకాలనైతే మనకి ఈ విధంగా ప్రచారంలో హామీ రూపంలో ఇచ్చిందన్న విషయాన్ని అయితే తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇక గేమ్ చేంజర్ ఏదవుతుంది అన్నది మాత్రం ఇక వేసి చూడాలి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.